తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అవతార్ యాదవ్. హిందువులు ప్రత్యేకంగా పూజించే మాసాల్లో అత్యధికంగా మహిళలు పూజించే మాసాల్లో మాత్రం శ్రావణ మాసం ముఖ్యంగా చెప్పుకోవాలి. ఎందుకంటే అష్టలక్ష్మిల్లో ముఖ్యమైనగా అందరూ కోరినంటే వరాలు ఇచ్చే వరలక్ష్మి. మన వన్ టౌన్ ఏరియాలో ఉన్న కన్నికా పరమేశ్వర ఆలయంలో మాత్రం ఈరోజు ఉదయం నుంచే క్షీరాభిషేకం అనంతరం అమ్మవారికి ఏదైతే అలంకరణగా ప్రత్యేకించి ముత్యాల చీరను ధరించారు, ముత్యాల చీరను వేసి ప్రత్యేక పూజలు కూడా చేశారు. అసలు ఆ విశేషం ఏంటనే విషయాన్ని మనతో పాటు మాట్లాడడానికి ఆలయ అధ్యక్షులు ఆరిశెట్టి సుధాకర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. సార్ ఈరోజు అయితే మాత్రం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. బట్ ఏదైతే అమ్మవారికి ప్రత్యేకించి చీర ఏదైతే ముత్యాల చీర కట్టారు, అసలు విశిష్టత ఏంటి సార్? ఇది 147 సంవత్సరాల చరిత్రగల గుడి అండి. అమ్మవారికి శ్రావణ మాసంలో ప్రత్యేకంగా మహిళ చేత పసుపు కుంకుమతో పూజలు ప్రతి వారం కూడా 250 మంది చేత చేయబడుతుందండి. ఈ ముత్యాల చీర కూడాను అదృష్టం ఏంటంటే ఇది మా నాన్నగారైన ఆర్సిట్ శ్రీరామూర్తి గారు ఇచ్చారండి. ఆ 2000 సంవత్సరంలో 15-20 ఏళ్ళ కిందట ఈ చీర ఇచ్చి ప్రతి శుక్రవారం అలంకరణ చేయమని కోరారండి అప్పుడు కమిటీని. ఆ కోరిన వెంటనే అప్పుడు అనుమతి ఇవ్వడం వల్ల ఈ ప్రత్యేకంగాను ప్రతి సంవత్సరం అమ్మవారికి ముత్యాల చీర చేస్తున్నారండి. నేను వాళ్ళ అబ్బాయిగా పుత్రుడత్నంగా అదృష్టంగా భావిస్తున్నానండి. ఇది చాలా మహిమల గుడి అండి. ఏది కోరుకుంటే అది జరుగుతుందండి. నా చిన్న వయసులో నేను రావడం అంటే అధ్యక్షులుగా కూడా ఇదే అదృష్టంగా భావిస్తూ అమ్మవారి సేవల్లో కూడా చాలా ఉంటుందండి. మనం ఒక్కొక్కటి చేస్తుంటే మనకు అలాగా కోరికలు కాదు, మనకు శక్తి వస్తుందండి. ఈ 5 వారాలు మాకు అమ్మవారి దాంట్లో మొదటి శుక్రవారం నాడు క్షీరాభిషేకం చేసామండి. ఇప్పుడు ఉదయం మహిళల చేత పూజలు అన్నీ అయ్యాయండి. ఇది చాలా పురాతన గుడి. మీరు ఎన్నో ఏళ్ళు బట్టి ఇక్కడికి వస్తూ ఉంటుంటారు. కానీ శ్రావణ మాసంలో అయితే మాత్రం ఈ గుడికి చాలా ప్రత్యేకత ఉన్నదని చెప్పాలి. ఎందుకంటే ప్రతి వారం అమ్మవారికి వారానికి ఒక రకమైన చీర కట్టడం ఇక్కడ ప్రత్యేకత. ఈ వారం అయితే ముత్యాల చీర కట్టారు, వచ్చే వారం బంగారం చీర కూడా కడతానంటారు. దీన్ని ఇలాగ పాటించడానికి కారణాలు ఏంటండి? నమస్కారం. సుమన్ టీవీ వారికి ప్రేక్షకులు కూడా. ఈ దేవాలయం 147 సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో ఉన్న పురప్రముఖులు, ఆ రోజుల్లో ఉన్న వయసు ప్రముఖులు అందరూ కలిపి సంయుక్తంగా ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మధ్యలో కొన్ని సంవత్సరాలు దినస్థితికి వెళ్ళినా కూడా గత 25 సంవత్సరాలుగా కూడా కంటిన్యూస్గా మళ్ళీ దేదివ్యమానంగా ఏడాది పొడుగునా 12 నెలల్లో 12 యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఆ విధంగా ఏంటంటే శ్రావణ మాసం మొత్తం హిందువులందరికీ కూడా ప్రత్యేకత. ఎక్కడ ఉన్నవారు అక్కడ దేవాలయాల్లో, అమ్మవారి దేవాలయాల్లోనే పూజలు జరుపుతారు. అలాగా మా వయసుకుల దేవత అయినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవికి యావత్ వయసులందరూ కూడా, ప్రపంచంలో ఉన్న వయసులందరూ కూడా అమ్మవారికి వారి తోచిన విధంగా ఇతోధికంగా అంటే అమ్మవారిని అలంకరించి చేసుకొని అందరూ కూడా సామూహికంగా అష్టలక్ష్మి పూజలు, సహస్రలక్ష్మీదేవి పూజలు కూడా జరుగుతుంటుంది. ఇది గత 25 సంవత్సరాలు కంటిన్యూగా కూడా ఈ యువతరం అందరూ వచ్చిన తర్వాత కూడా శ్రావణ మాసంలో ఎన్ని వారాలు అయితే ఉందో అన్ని వారాలు కూడా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ కూడా జరుగుతుంది. అమ్మవారిని ఎవరైతే నమ్మి పూజ చేసుకొని అమ్మవారికి దండం పెట్టుకుంటారో అమ్మవారి కోరికలన్నీ కూడా ఆ కుటుంబానికి చల్లగా దీవెనలు ఉంటాయని చెప్పి అందరికీ కూడా నమ్మకం. నా వరకు నేను వచ్చినట్టయితే నేను ఇదే దేవాలయంలో, నా ఇల్లు కూడా పక్కనే, మాకు దేవాలయం ఇంట్లోంచే వెళ్ళేది. చిన్నప్పుడు ఇక్కడే ఆడుకున్నాను. దీనికేమో సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ అన్నీ చేసి కూడా దేదివ్యమానంగా కూడా జరుగుతుంది. ఎవరైతే నమ్మారో అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నారో ఆ కోరికలన్నీ కూడా అమ్మవారు నెరవేరుస్తారన్న పెద్ద నమ్మకం ఉంది. అలాగే ఆ నిమిత్తం విశాఖపట్నంలో ఉన్నటువంటి మా 3000 మంది సభ్యులు కూడా ప్రతి వారం కొంతమందికి అలాట్ చేసేసి పూజలు నిర్వర్తిస్తాము. సో ఈ గుడి అయితే మాత్రం మన ఎన్ని సంవత్సరాలు అన్నారు కాబట్టి బ్రిటిషర్స్ టైంలో స్వతంత్రం రాకముందు నుంచి ఉంది గుడి. అప్పటి నుంచి కూడా ఇదే రీతిగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అవునండి. ఇది బ్రిటిష్ కాలం నుండి 147 సంవత్సరాల క్రితం దేవాలయం అండి. విశాఖపట్నంలో అతి పురాతన దేవాలయాల్లో ఇది ఒకటి. అంటే 3-4 అతి పురాతన దేవాలయాలు
అది ఇది ఒక దేవాలయం అనమాట. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఏంటంటే వయసులందరూ కూడా కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న దేవాలయ భక్తులందరూ కూడా అమ్మవారిని వచ్చి దర్శించుకొని ప్రతిరోజు కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. అమ్మవారికి వారి కోరికలను తెలియపరుచుకొని ఆశీర్వచనాలు పొంది వాళ్ళు పెంపొందించారు. ఇది ఏదైతే ఆలయ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. అమ్మవారు అయితే మాత్రం ఏదైతే స్వతంత్రం రాకముందు నుంచి అమ్మవారి గుడికి అయితే మాత్రం మేము కాకన్నా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి మొక్కుకున్న వెంటనే కోరికలు తీర్చే కల్పవల్లి ఈ కన్యకా పరమేశ్వరి తల్లిని కూడా వాళ్ళు చెప్తున్నారు. అమ్మవారికి ఏదైతే ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా ప్రతి వారము ఎప్పటి నుంచో దాదాపు 147 సంవత్సరాల నుంచి ప్రతి శ్రావణ మాసంలో కూడా ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలు కూడా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసుకొని ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నాము. అలాగే ఇప్పుడు ఈ దాదాపు 25 సంవత్సరాల నుంచి అయితే మాత్రం అమ్మవారికి ఇంకా మధ్యలో చిన్న గ్యాప్ వచ్చినప్పుడు నుంచి 25 సంవత్సరాలు బట్టి నిరవిరామంగా ఏదైతే అమ్మవారికి అయితే పూజలు జరిపిస్తున్నామని కూడా ఆలయ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరా పర్సన్ రవితేజతో అవతార్ యాదవ్, సుమన్ టీవీ, విశాఖపట్నం.